Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. ఇటీవల ఎన్నికలు జరిగాయి. మేము గెలిచామని కొంతమంది దెబ్బలు సర్చుకుంటున్నారు. అవి జేఎంబీ చర్చి ఎన్నికలు కాదు, ఒంగోలు జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘానికి జరగల ఎన్నికలు. ఎందుకంటే ఈ సంఘానికి ఒక చట్టం ఉన్నది. 1965లో ముద్రించబడినటువంటి చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్ట ప్రకారము ఎన్నికలు జరిగితేనే ఎన్నికలవి. అందుకనే హైకోర్టు ఒక మాట అన్నది, చాలా చక్కని మాటను హైకోర్టు పలకరిస్తూ ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి ఇవ్వడం జరిగింది. అదేమిటంటే స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ది బైలాని అనుసరించి మాత్రమే మీరు ఎన్నికలు కానీ మెంబర్షిప్ కానీ తయారు చేయాలి అనేది ఒక ఫస్ట్ పాయింట్ని పెట్టడం జరిగింది. బైలాకు సంబంధం లేనటువంటి కార్యక్రమాలన్నిటినీ చేపట్టారు వాళ్ళు, కనుక వాటిని మేము బహిష్కరిస్తున్నామని ముందుగానే చెప్పడం జరిగింది. ఎందుకు మేము వాటిని బహిష్కరించాము అంటే, బైలాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ 5 పాళ్యాలకు సంబంధించి 8 స్థానాలు, తర్వాత వచ్చే ఎట్లార్జీ స్థానాలు 5, ఈ 13 ఖాళీలను ఏ విధంగా పూర్తి చేయాలో అని, ఎన్నికల ద్వారా ఎలా పూర్తి చేయాలని ఆ నిబంధనలు రాసి ఉంది బైలాలో. మొట్టమొదట ఏంటంటే, పాళ్యాలకు రిజర్వ్ చేయబడ్డాయి కొన్ని సీట్లు, అవి 8. ఏ పాళ్యానికైతే రిజర్వ్ చేయబడ్డదో ఆ పాలెము వాళ్ళు మాత్రమే ఆ సభ్యుని ఎన్నిక చేసుకోవాలి అనేది చట్టంలో ఉన్నది. జనరల్ బాడీ ఎన్నుకోవడం అనేది చట్టానికి సంబంధించిన ఇష్యూ కానే కాదు. ఏ పాలెము తమాషా ప్రకారం ఏ పాలెనికి సీటు ఖాళీ అవుతుందో ఆ పాలెం సభ్యులే ఒకరిని ఏర్పాటు చేసి పంపాలి. ఒకవేళ అలా కాని పక్షాన 2-3 వచ్చినప్పుడు స్టాండింగ్ కమిటీ దానిని యోగ్యులైన వ్యక్తిని ఎన్నుకోవాలి అని బైలా రాసింది క్లియర్గా. ఆ విధంగా ఎన్నికలు జరిపారా అది మీకు ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. 3338 ఓట్లను సమకూర్చుకొని ఆ ఓట్లు అందరికీ వేసేటట్టు అతను ప్లాన్ చేయడం జరిగింది. కనుక అది చట్ట వ్యతిరేకం, బైలాకి వ్యతిరేకం. అది రెండోది, అట్లార్జీ మెంబర్ని స్టాండింగ్ కమిటీ ఎన్నుకుంటుంది. ముందుగానే అట్లార్జీ మెంబర్ని ఎనానిమస్ అని ప్రకటించడం అది కూడా బైలాకి విరుద్ధమే. మూడో విషయం ఏంటంటే, ఈ ఓటర్ లిస్టు తయారు చేసేటప్పుడు నీకు ఇచ్చినటువంటి ఆ మాన్యువల్, నీకు ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నువ్వు ప్రవర్తించావా అని నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని ప్రశ్నిస్తున్నా. ఏమనిచ్చింది? నీవు పిటిషనర్ యాదల రాజశేఖర్, ఒంగోలు జేఎంబీ చర్చి సెక్రటరీ అని పిటిషనర్ని పలకరిస్తూ ఆ అంశాన్ని నీ చేతికి పెట్టినప్పుడు, నువ్వు బాల్యాన్ని ఫాలో కావాలని చెప్పినప్పుడు, నువ్వు అవేమీ లేకుండా, పిటిషనర్ తోటి ఎలాంటి జోక్యం లేకుండా, పిటిషనర్ ఎలాంటి సంప్రదింపు లేకుండా నువ్వు తయారు చేయటం నేరం, చట్ట వ్యతిరేకం. అది నీకేమని ఇచ్చింది? అసలు నువ్వెవరు? మా మెంబర్షిప్ తయారు చేయడానికి కోర్టు నీకేం చెప్పింది? మెంబర్షిప్ తయారు చేసి ఇవ్వమని చెప్పిందా? నిన్ను సూపర్వైజ్ చేయమంది మేనేజ్మెంట్ బాడీ. అక్కడ ఉన్నది మేనేజ్మెంట్ బాడీ, దానిని నీకు అందించాలా, అప్పుడు నువ్వు దాన్ని తయారు చేయాలా. అంతేగాని నువ్వుగా తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసే అధికారం నీకు లేదు. 2. మూడోది ఏమిటంటే, ఎప్పుడైతే మెంబర్షిప్ తయారు చేయాలని నీకు ఉత్తర్వులు వచ్చాయో నువ్వు మా దగ్గరికి రావాలా. మేనేజ్మెంట్ అనేది బతికున్నది కనుక స్టిల్ టుడే మేనేజ్మెంట్ దగ్గరికి రావాలా.
మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలు ఏమిటని మమ్మల్ని ప్రశ్న అడగాల. మా దగ్గర నుంచి రికార్డు మీరు తీసుకోవాలా. స్టాండింగ్ కమిటీ మినిట్స్ కానీ చట్టం కానీ ఇవన్నిటినీ మీరు తీసుకోవాలి మా దగ్గర నుంచి. గతంలో 2003లో మెంబర్షిప్ జిల్లా కోర్టు వారు తయారు చేసినటువంటి మెంబర్షిప్ ఉంది ఇప్పుడు మన దగ్గర. దాన్ని ఏమైనా తీసుకున్నావా? మెంబర్షిప్ తయారు చేయాలంటే ఓల్డ్ మెంబర్షిప్ను కూడా నువ్వు కోర్టు అంగీకరించినటువంటి మెంబర్షిప్ను కూడా నువ్వు తీసుకొని దాంట్లో లొసుకులు ఏమైనా ఉంటే తీసి, లేకపోతే ఇంకేమైనా ఉంటే కలపాల్సి వస్తే కమిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి అయ్యా కొత్తగా ఏమైనా చేర్చాలా ఏమిటి అని అడిగి తద్వారానే మెంబర్షిప్ ఫైనలైజ్ చేయాలి తప్ప నీకు నువ్వుగా మెంబర్షిప్ ఇచ్చే అధికారం నీకు లేదు. నువ్వెవరు అసలు సంతకం పెట్టడానికి? నీకేం రైట్? వాటివే కన్సర్న్. నీకేం అధికారం ఉందని నువ్వు సంతకం పెడతావు దాని మీద? మా చర్చి లైఫ్ లాంగ్ నీ సంతకం పనిచేస్తుందా? ఎట్ట నువ్వు సంతకం పెట్టి నువ్వు మాకు ఐడెంటిఫికేషన్ ఇస్తావు? నిన్ను ఎవడేమన్నాడు ఐడెంటిఫికేషన్? అసలు నేను మెంబర్షిప్ని తయారు చేయడానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా నువ్వు తీసుకొని పలానా వాళ్ళు మెంబర్స్ అని ప్రకటన చేయాలా. అంతే తప్ప నీకెవడిచ్చాడు ఈ అధికారం? ఎవరిచ్చారు నేను అధికారం? అదొక పొరపాటు. రెండవది, నువ్వు ఇక్కడ చెప్పిన మాట ఏంది? 2 అన్నావు. ఏ పరిస్థితుల్లో కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సంఘ చట్టానికి అనుకూలంగా ఏమీ చేయలేదు. దట్ ఈజ్ ఓవర్. రెండో విషయం ఏంటంటే, గతంలో ఈ డబ్బాలు పగలగొట్టి డబ్బులు తీసుకున్నారు. ఆ కేసు స్టిల్ పెండింగ్ జిల్లా కోర్టులో ఉంది. ఇప్పుడు ట్రెజరీ అని చెప్పబడుతుంది. ఆ పక్క ఒక ఆమె రేచల్ ఆమె భర్త ముద్దాయి. దాంట్లో పీటర్ ఆమె ముద్దాయి. అది ఫ్లోరెన్స్ ల్యాబ్ నుంచి వీళ్ళు ముద్దాయిలుగా పోలీసు వారు ఫ్లోరెన్స్ ల్యాబ్ గుర్తించింది. అర్థమైందా? ఫ్లోరెన్స్ ల్యాబ్ వారిని గుర్తించి వీళ్ళు ముద్దాయిలుగా చేర్చింది. మేము చేర్చలా, ఫ్లోరెన్స్ ల్యాబే చేర్చింది. అంటే దేర్ ఈజ్ ఎవిడెన్సెస్. వాళ్ళకి పూర్తిగా అన్ని ఆధారాలు ఉన్నాయి కనుక వాళ్ళని చేర్చడం జరిగింది. ఇప్పుడు కూడా ముద్దాయిలుగా వాళ్ళు ఉన్నారు. కోర్టులో కేసు రన్ అవుతుంది, క్రిమినల్ కేసు. వచ్చి నేను ట్రెజరీ అని సంకల్పం వస్తుంది. ఇక్కడ సంఘాన్ని ఎవరైతే కష్టపెడుతున్నారో, సంఘానికి ఎవరైతే నష్టం కలిగించారో, సంఘానికి ఎవరైతే అవహేళన చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ అసలు వీళ్ళకి ఏమొచ్చింది? జిల్లా రిజిస్ట్రార్ ఏమిచ్చాడు? మిమ్మల్ని ఎన్నిక చేశాను, మీరు పోయి స్వతంత్రించుకోమని చెప్పలేదే మీకు? ఏమని చెప్పాడు? కోర్టులో పెడతాను, నా మీద కేసులని పరిష్కారం అయింది, దాకా ఓపిక పట్టండి అన్నాడు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ నువ్వు మోకతోటి నువ్వు వస్తా అంటే నువ్వు మోకతోటి వస్తే ఊరుకుంటారనుకున్నావా? నువ్వు మేఘన చేస్తే ఊరుకుంటారనుకున్నావా? ఇక్కడ ఏం అధికారం ఉంది నీకు? నువ్వు పులిపిట్ ఎక్కడానికి? నీకు అక్షరపాలెం అతనికి పులిపిట్ ఎక్కే అధికారం ఉందా? ఏ కెపాసిటీ మీద ఎక్కావు నువ్వు? నువ్వు వెలివేయబడ్డ వ్యక్తివి, నువ్వు పులిపిట్ ఎక్కి ప్రసంగం చేస్తావా? ఆయన పెద్ద మనిషి అగస్టిన్ గారి కన్నా అధికారం ఉంది. నీకేం అధికారం ఉందయ్యా? నువ్వు పులిపిట్ ఎక్కడానికి దాన్ని అపవిత్రం చేస్తున్నావు. నువ్వు చరిత్ర కలిగిన 200 సంవత్సరాల సంఘాన్ని నువ్వు పులిపిట్ ఎక్కి అపవిత్రం చేస్తున్నావంటే ఎంత దౌర్భాగ్యం. కనుకనే ఒకటే చెప్తున్నాను, నా ఉద్దేశం ఒకటే, వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు, అలాంటి రైట్స్ రాకపోవడానికి కారణం ఇదే. ఇక్కడ జరిగినటువంటి మెంబర్షిప్లో జరిగిన లొసుకులు. స్టిల్ ఇప్పటికి నేను మెంబర్ని కాదు, నా చేతికి ఎత్తిపడిపోవడానికి కార్డు అందలా. కారణం ఏంటి? మరి నువ్వు నిజంగా ఎన్నికల అధికారి అయితే అందరికీ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు నువ్వు? ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా. ఒక వర్గానికి ఇచ్చావు, తర్వాత 800 అబ్జెక్షన్స్ ఇచ్చాం మేము రిటర్న్గా. వీళ్ళు మా సంఘస్థులు కాదు, మా సంఘ కాపరు కాదని మీరు చెప్పినప్పుడు ఎస్ అని వాటిని కూడా పరిగణనలో తీసుకుంటావా నువ్వు? 800 చిల్లరని 800 చిల్లర వాటర్స్ అంటావు నువ్వు. ఎట్లా అంటావు నువ్వు? అబ్జెక్షన్ రైజ్ చేయమన్నావు, చేశాము, వాటిని స్క్రూటనైజ్ చేయలేదు నువ్వు, ఒక్కటి కూడా తొలగించలేదు నువ్వు. వాటిని కూడా ఆ రూపంలో పెట్టి వీళ్ళు ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇస్తున్నావు. ఏ పార్లమెంట్ సభ్యుడిని ఆ పార్లమెంట్ ఎన్నుకోమంటే 300 మందిని నువ్వు ఎట్ట ఎన్నుకోమని చెప్తావు? నీకు ఏ అధికారం ఉంది? కనుక ఇవన్నీ కూడా చట్టానికి భిన్నంగా జరిగినాయి.
మెంబర్షిప్ చట్ట వ్యతిరేకమైనటువంటి మెంబర్షిప్, ఎన్నికలు ఎన్నికలు కనుక అవి ఏమి చెల్లవు. దౌర్జన్యం చేసి ఏం చేయాలనుకుంటే మాత్రం అది చెల్లదు. దాని పూర్వపరాలు కూడా మీరు ఆలోచించాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది మీడియా ద్వారా మాది చట్ట ప్రకారం ఎన్నికైన బాడీ కంటిన్యూషన్గా వస్తుంది ఇప్పటివరకు. స్టిల్ మీరు ఎలక్ట్రికల్ బిల్ చూసుకోవచ్చు, మినిట్స్ బుక్ చూసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ రికార్డు చూసుకోవచ్చు, ఏమైనా ఎవ్రీథింగ్ మీరు అన్నీ చూసుకొని పెట్టవచ్చు. అభ్యంతరంలే, రిజల్యూషన్స్ ఉన్నాయి. తర్వాత ఈ సమస్యను లేకపోతే ఈ బైలాను లేకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ని రద్దు చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఎట్లా రద్దు చేస్తాను అని అడుగుతున్నాను నేను నిన్ను. నువ్వు రద్దు చేసే అధికారం నీకుందా? ఎవడిచ్చాడు నీకు? దాదాపు 9 మంది లైవ్లో ఉన్నారు, 4కే కాల పరిమితం అయింది. కోర్టులో వేసేటప్పటికి 2 అయిపోయింది, తర్వాత ఇంకిద్దరు అయిపోయారు. 9 మంది లైవ్లో ఉన్నారు. 2026, 27, 28 దాకా ఉన్నారు లైవ్లో. వాళ్ళని రద్దు చేసే అధికారానికి పోనీ రద్దు చేస్తావు. రిటర్న్ డాక్యుమెంట్ ఏమైనా ఇచ్చావా? లైవ్లో ఉన్న వాళ్ళకి ఏమీ లేకుండా నీ నిరంకుశంగా నియంతగా నువ్వు వ్యవహరించి నేను 13 జరుపుతుంటే లైవ్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఎక్కడ పెట్టాలనుకున్నావు నువ్వు? కనుక ఇవన్నీ దుర్మార్గమైన తలంపులతో చట్ట వ్యతిరేకంగా, సమాజానికి సంఘంలోనికి వ్యతిరేకంగా, బైలాకి వ్యతిరేకంగా జిల్లా రిజిస్ట్రార్ ప్రవర్తించిన తీరు సంఘాన్ని స్పాయిల్ చేయడానికే తప్ప సంఘ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయలేదు. కనుక దానికే మేము వ్యతిరేకించాం. మేమే ఒరిజినల్ బాడీ. రికార్డు మా దగ్గర ఉంది, మినిట్స్ మా దగ్గర ఉన్నాయి, వాడు ఎవరి దగ్గర ఏమీ లేవు. కనుక వాళ్ళకి ఫుల్ పిట్టెక్కే అధికారం లేదు 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 లేదు. జి జగజ్జీవన్ రావు, చట్టబద్ధముగా ఎన్నిక కాబడి కొనసాగుతున్నటువంటి జేఎంబీ సంఘం యొక్క ట్రెజరర్ని. గతంలో జరిగిన జేఎంబీ సంఘం తరఫున జరిగినటువంటిగా ప్రకటించబడుతున్నటువంటి ఎన్నికల గురించిన కొంత సమాచారం ఇదివరకే మీ అందరి దగ్గర ఉంది. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, శ్రీ ఆళ్ళ బాల వీరాంజనేయ స్వామి అనే వారికి జిల్లా రిజిస్ట్రార్ హోదా ఉంది. వారిని ఈ జేఎంబీ సంఘమునకు ఒక మెంబర్షిప్ను తయారు చేసి ఎన్నికలు జరిగించమని గౌరవ ఉన్నత హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆయన హోదా జిల్లా రిజిస్ట్రార్ అయ్యుండొచ్చు అంటునేమో, కానీ ఈ ఎన్నికలకు సంబంధించి మటుకు రిజిస్ట్రార్కు ఉండే పవర్స్ ఎవరికి ఏవి కూడా ఆయనకి ఎన్నికల విషయంలో లేవనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆయన ఇక్కడ ఒక ఎన్నికల అధికారి మాత్రమే. ఆయన రిజిస్ట్రార్ అయితే అయి ఉండొచ్చు, ఈ చట్టాలన్నీ రిజిస్ట్రార్ గారి ద్వారా రిజిస్టర్ చేయబడి ఉండొచ్చు, కానీ ఇక్కడైతే ఆయన హోదా ఏంటంటే ఎన్నికల అధికారి మాత్రమే. ఆయనకి ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే, నీవు మెంబర్షిప్ తయారు చేసి తర్వాత ఎన్నికలకు పొమ్మన్నాడు. ఎవరికి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఎన్నికలు ఆయన జరిపించాలి. దట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ది ఆర్డర్. ఆయన ఏం చేశాడు? సాధారణంగా ఎన్నికల అధికారిగా నియమింపబడ్డవారు ఏం చేస్తారంటే, ఆ సంస్థ యొక్క అధిష్టానమో పాలకవర్గమో ఎవరుంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రికార్డులు స్వాధీనం చేసుకొని వారి దగ్గర ఏ చట్టం ఉంది, ఏ రికార్డు ఉంది, ఏది కొనసాగుతుంది, ఎవరి పదవులు ఉన్నాయని అవన్నీ విచారించిన తర్వాత ఆయన మెంబర్షిప్ తయారు చేసి కమిటీ ముందు పెట్టాలా. ఆయన నిర్ణయం తీసుకొని మెంబర్షిప్ ఈ సంఘంలో చేర్పించే అధికారం అతనికి లేనే లేదు. ఎందుకంటే ఈ చట్టానికి ఒక నిబద్ధత ఉంది. సెక్షన్ 5 ప్రకారం ఒక సభ్యుడు ఇక్కడ సభ్యుడిగా చేరాలంటే అతను వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలా, లేకుంటే ఆయన ద్వారా అప్లికేషన్లు వచ్చిన తర్వాత మా సంఘంలో ఉన్నటువంటి కొనసాగుతున్న చట్టబద్ధమైన కమిటీ వారు వాళ్ళని విచారించి తీర్మానించి వీళ్ళకి మెంబర్లుగా ఉండే యోగ్యత ఉన్నదా లేదని నిర్ణయించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడ సభ్యులు అవుతారు. లేకపోతే వాళ్ళని సభ్యులుగా మేము చేర్చుకోనమని ధిక్కరించే అధికారం కూడా ఈ యొక్క కమిటీకి ఉంది. అలాంటివేమీ అతను పాటించకుండా ఇది ఏదో ఆయన సొంతంగా అప్పచెప్పిన ఒక సంస్థలాగా తనకు తానే ఒక మెంబర్షిప్ని 3,300 మందికి పొందమెట్టు తయారు చేసుకొని ఎవరో కొందరు తనకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల నుంచి సలహాలు తీసుకొని
మా చట్టాన్ని కూడా అతను తీసుకోవాలి, మా దగ్గర ఉన్న బయలాన్ని కూడా తీసుకోకుండా వాళ్ళకి హైకోర్టు ఉత్తర్వులో ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు బయలాను అనుసరించే అనే దాన్ని కూడా విస్మరించి అతను ఆ మెంబర్షిప్ తయారు చేసి ఏకపక్షంగా ఒక ఎన్నిక జరిగించాడు. నిజంగా ఆయన ప్రతినిధి దాంట్లో సరైన సభ్యులు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. అంతేకాకుండా 3,319 ఆయన ప్రచురించినటువంటి మెంబర్లు ఉన్నప్పటికీ మెజారిటీ సభ్యులకు 19,000 మందికి అతను అసలు మెంబర్షిప్ కార్డు కూడా ఇష్యూ చేయలే. కాబట్టి అది ఏకపక్షముగా అతను సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఆ ఎన్నికలని చట్టబద్ధంగా చెల్లవు. హైకోర్టు ఆర్డర్లో అతను ధిక్కరించాడు, సంఘ బయలాన్ని ధిక్కరించాడు. ఈ రెండింటితో సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఇక్కడ అతనికి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇంకొక కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కావచ్చు, లేకుంటే ఇంకొక తహసీల్దార్ హోదా ఉండొచ్చు. వాడితో మా యొక్క సంఘానికి సంబంధం లేదు. అతను ఇక్కడ ఒక ఎన్నికల అధికారం మాత్రమే. మమ్మల్ని రద్దు చేసే అధికారం ఆయనకే కాదు, ఆయన చట్ట ప్రకారం కూడా ఒక సంఘంలో బతుకున్నటువంటి సభ్యులను రద్దు చేసేసుకో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా లేదు. అతను రిజిస్ట్రేషన్ దాంట్లోనే అతను ఒక సభ్యత్వాన్ని రద్దు చేయడం దాని పెద్ద ప్రాసెస్ ఉంది. ఇదేమి లిక్విడేటెడ్ సొసైటీ కాదు. కొన్ని వేల మంది సభ్యులతో, కొన్ని కోట్ల ధర్మ చందాలతో ఏర్పడి జరుగుతున్నటువంటి సంఘం కాబట్టి వాటిని రద్దు చేసే అధికారం అతనికి లేదు. కాబట్టి అతను సొంత నిర్ణయాలు తీసుకొని అతని ఇష్టానుసారంగా జరిగించి ఒక ఎన్నికలు ప్రకటిస్తే ఆ సభ్యులు ఎవరో వచ్చి మేము దీనికి పెత్తందారులం, ఈ సంఘం అంతా మాది, ఏదో వాళ్ళ తాతలు ఎవరో కట్టించినట్టుగా మాది, మేము ఇక్కడ పెత్తనం జలాయిస్తామంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్ని కోర్టుల్లో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు పరిష్కారం అయ్యి నిజమైన పాలకవర్గం ఏదో ఒకళ్ళు కోర్టు వారు గుర్తించి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు కూడా సంఘంలో ప్రవేశించి పులిపీట్లు ఎక్కడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. అవి క్రిమినల్ చర్యలు కూడా దారితీస్తాయని మేము సెలవిస్తున్నాం. ఎవరో ఒకళ్ళు వస్తారు, నేను జనరల్ సెక్రటరీ అంటాడు. ఎవరు ఎన్నుకున్నారో అతను జనరల్ సెక్రటరీగా? ఎక్కడుందో అతను ఎక్కినట్టు కారకం. ఒక శాసనసభ్యుడు ఎవరో ఎన్నికైతే ఇతను ఎన్నికయ్యాడు, ఈ పదవిలో ఉంటాడు అని చెప్పి ఒక ఉత్తర్వులు కన్సర్న్ అథారిటీస్ దగ్గర నుంచి రావాలా. అలాంటి ఏమి వాళ్ళు తీసుకోవాలా. వీళ్ళందరికీ ఇది ఇన్ని నోట్లు వచ్చినాయని వాడైతే డిక్లేర్ చేసి వెళ్ళిపోయాడు. అవి ఎట్లా చెల్లుతాయి? అవి చెల్లుబాటు అవుతాయి ఆ చట్ట ప్రకారం? వాళ్ళకేమి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చొని లేపడం, అక్కడ నుంచి పారిపోవడం, మా యొక్క కెమెరాలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు దొంగతనం చేసి. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల రూపాయల డబ్బులు సీజ్ చేయబడి ఉన్నాయి. అవన్నీ రహస్యంగా ఈ సీసీ కెమెరా లేకుండా దొంగతనం, ఎందుకంటే అలా దొంగతనం చేసినటువంటి అభియోగాలు వాళ్ళ మీద ఇంతకుముందే మోపబడి ఉన్నాయి. కేసులు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లు ఎక్కడ రిజిస్టర్ చేయబడి ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మాపు చేసి ఆ డబ్బులు కూడా ఎత్తుకుపోవాలనే ప్రయత్నంతో సీసీ కెమెరాలు తీసేసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందండి? కావాలంటే మీరు కూడా పెట్టుకోండి సీసీ కెమెరాలు. అంతేగాని మా కెమెరాలు మీరు తీసేస్తారా? అది దొంగతనం కింద లెక్కే కదా, అది క్రిమినల్ యాక్షన్ కదా. దాని మీద వాళ్ళ మీద పోలీసు వారికి మేము రిపోర్ట్ ఇచ్చాను, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకొని తీరాలా. లేకుంటే దాని విషయంలో మేము ఇంకా ఉన్నతాధికారులు కూడా విషయం మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నేను క్లియర్గా చెప్తున్నా, ఆ అధికారికి మా మీద ఎలాంటి అధికారం లేదు. ఇది చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. అతను అలా జరిగించడానికి అతనికి అధికారాలు లేవు. మమ్మల్ని రద్దు చేసే అధికారాలు అతనికి లేవు. మెంబర్షిప్ తను ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి కూడా అతనికి అధికారం లేదు. అటు ఇచ్చేటటువంటి మెంబర్షిప్ చెల్లదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దయచేసి మాకు 2003లో 150 మందితో ఒక మెంబర్షిప్ ఉంది. అది కోర్టు వారు గుర్తించి దానికి ముద్రించి మాకు బుక్ ఇచ్చున్నారు. సభ్యత్వం ఇది ఉన్నది. ఆ సభ్యత్వానికి కంటిన్యూషన్గా తదుపరి సభ్యత్వం రావాల్సిందే. కానీ ఇవన్నీ కాకుండా ఆయన కొత్తగా ఒక సభ్యత్వం చేస్తామనేది అది అనేక అధికారం అతనికి లేదు. అది చెల్లదు కూడా, అది చెల్లుబాటు అయ్యేది కాదు. విషయాలని మీరు గుర్తుంచుకొని మీరు మీ మీడియా ద్వారా ప్రజలకి ఎన్ని తెలియజేసి ఈ దేవునికి మహిమకరంగా జరుగుతున్నటువంటి సంఘంలో 170 సంవత్సరాల చరిత్ర సంఘంలో 60 సంవత్సరాల క్రితం రిజిస్టర్ కాబట్టి సంఘంలో జరుగుతున్న అన్యాయాలను ఖండించి దేవునికి మహిమకరంగా ఇక్కడ కొన్నట్టు వేల మంది సభ్యులకు ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని నడిపించే విధంగా మీరు కూడా మీ తోడ్పాటు మాకు అనుగ్రహించి మీరు చేసిన అన్యాయాలను మీ మీడియా ద్వారా ఎండగట్టాలని మిమ్మల్ని మేము ఈ యొక్క పత్రికాముఖంగా ఈ యొక్క
ప్రెస్ ముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. Little Wings Preschool, AC Campus, Baby Care Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.